ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30, ఒక్క శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు రిపీటేషన్తో ప్రసారం అయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని మాటలు విందాం. దీంట్లో సత్యాన్ని గ్రహిద్దాం, మంచిని గ్రహిద్దాం, మనకు అవసరమైనది తీసుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దీన్ని పరీక్షించండి, ఈ లేఖన భాగాల్ని వాక్యానుసారంగా పరిశీలించండి, ఈ వ్యాఖ్యానాన్ని వాక్యానుసారంగా పరిశీలించండి. మేలైన దానిని, మీకు ఏదైతే మేలుగా ఉంటుందో, మీ ఆత్మకు ఏదైతే మేలుగా ఉంటుందో దాన్ని తీసుకోండి, అంగీకరించండి. ఆ సత్యాన్ని, ఆ పాయింట్ని, లేదా ఆ కొటేషన్ని, లేదా ఆ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. తద్వారా ఆశీర్వాదాలు పొందండి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఏ భేదం లేదు, అందరూ ఒకటిగా ఉన్నారు. దేశాలని తేడాలు ఉన్నాయని అనుకుంటున్నాం, రంగుల్లో తేడాలు ఉన్నాయి, కానీ మానవ బుద్ధుల్లో పెద్దగా ఇంచుమించు సారూప్యత ఉంది, పెద్ద తారతమ్యం లేదు అని మనం ఆలోచించాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఏ మతమైనా, ఈ మతాలన్నీ మనం పుట్టించుకున్నవే, మనం కలిగించుకున్నవే, కానీ దేవుడు కలుగు చేసినవి కాదు. దేవుడు మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని ఇలా విభజించలేదు, లేదా కలుగు చేయలేదు. ఇవన్నీ మనం చేసుకున్నవే, మనం విభజించుకుంటున్నాం. దేవుడు ఐక్యపరచాలని చూస్తున్నాడు. దేశమంతా లేదా ప్రపంచమంతటా ఒకటిగా ఉండాలనుకున్నాడు దేవుడు, కానీ విభజనలు వచ్చేసాయి. ఇప్పటికే ఇంచుమించు ఈ ప్రపంచం 250 దేశాలుగా విభజించబడింది. సైన్స్ విభజించిందేమో, కానీ స్పిరిచువాలిటీ ఐక్యపరచాలని ప్రయత్నం చేస్తుంది. 7 ఖండాలుగా మనం విడిపోయాం. విడిపోయినప్పటికీ కూడా విభేదాలతో జీవించకుండా మనం ఐక్యతగా కొనసాగాల్సిన అవసరం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, అవిధేయులైనటువంటి ఆత్మీయులు, యూదుల గురించి చెప్పబడిన మాట. వాళ్ళు ఆత్మీయులుగా తమను తాము ఎంచుకున్నారు, కానీ వాళ్ళ యొక్క అవిధేయత అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 2వ వచనంలో, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి, లేకపోతే వారి మనసుల్లో సహోదరుల మీద పగను పుట్టించి వాళ్ళ మనసుని స్పాయిల్ చేశారు, చెడగొట్టేశారు, పాయిజన్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోదిగా, ఏ భేదం లేదు, అన్ని జనులు కూడా ఆత్మీయుల్లాగే ఉన్నారు, యూదుల్లాగే ఉన్నారు. గ్రీసు దేశస్తులు కూడా యూదా ప్రజల్లాగే ఉన్నారు. వాళ్ళు అంతం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు, సంహరించాలనుకున్నారు సేవకుల్ని, మెసెంజర్స్ని, సత్యాన్ని ప్రచారం చేసేవాడిని చంపాలనుకున్నారు. మూడోదిగా, అపార్థం చేసుకున్నటువంటి అనేకులు అపార్థం చేసుకున్నారు అని. తర్వాత 4వదిగా మనం ఆలోచిస్తున్నట్టు మాట, శిష్యులు. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యుల మనసులను దృఢపరిచేయగా ఆత్మీయ అనుచరులు అనబడిన వాళ్ళు అస్థిరులుగా మారిపోయారు అని మనం ఆలోచించగలుగుతున్నాం. కాబట్టి ఏ భేదం లేదు, మేము పలాని గ్రూపు. ఒకవేళ మొదటి కొరింథీ పత్రికలో ప్రస్తావించినట్లుగా మొదటి శతాబ్దంలోని సంఘంలాగా నేను పౌలు వాడిని, అపోలో వాడిని, కేఫా వాడిని అని ఇలా చెప్పుకుంటుంటే కూడా ఈ డివిజన్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే సంగతిని మనం లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా
మన సమయం కొద్దిగా ఉంది, అయినప్పటికీ కూడా ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలంటే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. నా దగ్గర దేవుని సన్నిధిని నిరంతరముగా అనుభవించుట ఎలాగా, హౌ టు ఎంజాయ్ గాడ్స్ ప్రజెన్స్ రెగ్యులర్లీ ఆర్ డైలీ, దేవుని సన్నిధిని నిరంతరంగా అనుభవించడం ఎలాగా అనేటువంటి పుస్తకం బ్రదర్ లారెన్స్ అనేటువంటి ఒక దేవుజనుని యొక్క పుస్తకం. తెలుగులోకి డాక్టర్ అమృతానంద్ పప్పుల గారు దీన్ని తర్జుమా చేశారు. ఇది ఒక మంచి పుస్తకం. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి బ్లర్బ్ అనగా వెనకాల సారాంశం నేను చదువుతున్నాను. మానవుడు ఆత్మస్వరూపి, శరీరము ధరించి ఆత్మీయ సంగతులను బట్టి తప్ప మరి ఏ విధమైన భౌతిక సంగతుల వలన తృప్తి పరచబడడు. ఓకే, వాస్తవమే. అందువల్లనే అనాది కాలంగా మనుషుని ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యమొగుటకు అల్లాడుచున్నది. పరమాత్మునితో సంబంధము ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం మాత్రమే మానవునికి పూర్తి సంతృప్తిని మరియు విశ్రాంతిని ఇవ్వగలుగుతుంది. ఆ విధంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎల్లప్పుడూ సర్వంతర్యామి అయిన పరమాత్మునిలో ఎలా నిరంతర సంబంధం కొనసాగించగలరో దాదాపు 40 సంవత్సరాలు పైగా దేవునితో నడిచిన ఒక వ్యక్తి యొక్క అనుభవ సారమే ఈ పుస్తకం. ఇది సిద్ధాంతపరమైన ఊహ కాదు, కానీ అనగా ఇది ఒక థియలాజికల్ ఇమాజినేషన్ స్పెక్యులేషన్ కాదు, కానీ అనుభవాల ద్వారా రుజువు చేయబడిన సాధనా విధానం. దేవుని ఎడల మీకు ఒక కొత్త ప్రత్యక్షతను ఈ పుస్తకం కలుగజేస్తుందని ఈ పుస్తక అనువాదకులైనటువంటి డాక్టర్ అమృతానంద పప్పుల గారు తెలియజేశారు. 88 పేజీలు ఉన్నటువంటి పుస్తకం. మీకు కావలసిన వారు మీరు తెప్పించుకోండి. లేఖన బైబిల్ బుక్ హౌస్ గుంటూరు, వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. లేకపోతే ttgm.org అనగా ద ట్రూ గ్రేస్ మినిస్ట్రీస్ అనేటువంటి వారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయిన పుస్తకం. 50 రూపాయలు మాత్రమే. ఇందులో మంచి మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పటికే కొన్ని పేజీలు 20 పేజెస్ వరకు చదివాను. 20 పేజెస్ చదివినప్పుడు నాకు 19వ పేజీలోని ఒక మాట నాకు బాగా నచ్చింది. నేను చదువుతున్నాను. ప్రార్థనా సమయాలు మిగతా సమయాల కంటే ఖచ్చితంగా వేరుగా ఉండాలనే ఆలోచన గొప్ప మోసకరమైనదని సహోదరుడు లారెన్స్ భావిస్తాడు. అలా చదువుతున్నాను. ప్రార్థనా సమయాలు మిగతా సమయాల కంటే ఖచ్చితంగా వేరుగా ఉండాలనే ఆలోచన గొప్ప మోసకరమైనదని ఈ రచయిత సహోదరుడు లారెన్స్ అనే అతను ఇప్పటివాడు కాదు, కానీ 1610వ సంవత్సరంలో పుట్టాడట. అనగా ఇంచుమించు ఒక 400 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక భక్తుని యొక్క కలములో నుంచి వెలువడినటువంటి ఆత్మీయ సత్యాల సమాహారము ఈ పుస్తకం కావలసిన వారు మీరు తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ పుస్తకం కావాలనుకుంటేనా మీరు నన్ను సంప్రదించండి. నేను దాని వివరాలు, ఆ ఫోన్ నంబర్ ఇస్తాను. మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు హౌ టు గెట్ దిస్ బుక్, దేవుని సన్నిధి నిరంతరంగా ఎలా అనుభవించాలనేటువంటి పుస్తకం, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ అనేటువంటి పుస్తకం అనుకుంటాను ఇంగ్లీష్లో. అది అమెజాన్లో వాటిలో అందుబాటులో ఉంది. దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు పొందుకొని ఆత్మీయంగా ముందుకు సాగాలని, చదివి ఆత్మీయంగా దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిని నిరంతరంగా అనుభవించడం ఎలాగా, ఓ ప్రశ్న, దానికి జవాబు మనకు ఈ పుస్తకాలు ఈ పేజీల్లో కనిపిస్తుంది. సరే, దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రార్థన మనవులు నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాను. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com, gfihmi2015 అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను రెగ్యులర్గా మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాను కనుక మీకు రిప్లై ఇస్తాను. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాస్త ఆలస్యమైనా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీ వాక్య సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే, సందేహాలు ఉన్నట్లయితే వాటిని నాతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పంచుకున్నప్పుడు వాటిని వీలంతవరకు ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి దాన్ని వివరించడానికి, తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్పిరిచువల్ పర్పస్ కోసం, ఒక ఆత్మీయమైన ఉద్దేశంతో, ఒక ఉద్దేశాన్ని బట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ యొక్క ఆత్మీయ సహోదరుడిగా నేను మీ కాల్స్ కోసం, లేకపోతే మీ మెసేజ్ కోసం, మీ మెయిల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత మెసేజ్లు, యోహాను సువార్త సందేశాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేయబడుతుంది. అక్కడ
ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాల లైవ్ మీకు ఆ లింక్ అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఆ మెసేజ్ చూడొచ్చు లేదా ఆ మెసేజ్ వినొచ్చు. గత వారంలో నేను మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనాల ఆధారంగా చేసుకొని రాహేలు యొక్క రోదన, వీపింగ్ ఆఫ్ రేచల్ అనేటువంటి ఒక అంశాన్ని నేను బోధించడానికి ప్రభు సాయం చేశాడు. రాహేలు అంటే ఎవరు, రాహేలు ఎందుకు రోధించింది, రోధించడానికి కారణం ఏంటి, రాహేలు యొక్క రోదన యొక్క ప్రత్యేకత ఏంటి, రాహేలులాగా రోధించినటువంటి 4 వ్యక్తులు లేకపోతే 4 సమూహాల గురించి రాహేలు రోదన అనేటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని నేను బోధించలేదు. ఇంచుమించు 1 hour పైన ఉన్నట్లు మెసేజ్ అది మీకు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజ్లో మీకు అందుబాటులో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 3. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని అదృశ్యుడైనటువంటి ప్రభువుని దృశ్యులైనటువంటి ప్రజలు ఆనుకొని, ఎలా ఆనుకున్నారో ఏంటో మరి మనకు తెలియదు. అక్షరార్థమైన ఆనుకోవడం కాదు, ఆత్మ సంబంధమైన ఆనుకోవడం. చదువుదాం, మరలా చదువుదాం. స్తోత్రం. కాబట్టి ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు స్తోత్రం, కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. యట్ పాల్ అండ్ బర్నబాస్ స్టేడ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అక్కడ ఆ ప్రదేశంలో అనగా ఈకోనియా అనేటువంటి ప్రదేశంలో దైవ కార్యాలు జరుగుతున్నాయి. సమాజ మందిరాన్ని ఆధారంగా చేసుకొని పరిచర్య జరుగుతుంది కనుక కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ చాలా కాలము, బహుకాలం, ఒక 1 year 2 years ఇలా కావచ్చు, ప్రీచింగ్ బోల్డ్లీ అండ్ ఫియర్లెస్లీ అబౌట్ ద లార్డ్. ప్రభువును గురించి వాళ్ళు ధైర్యంగా బోధించడం ఆరంభించాడు. ద అరామిక్ యూజెస్ ద ఫ్రేజ్ ద లార్డ్ యావే రెఫరింగ్ టు జీసస్ క్రైస్ట్. యెహోవా దేవుడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తును ఉద్దేశించి సూచించే మాట అని అరామిక్లో చెప్పబడింది. వాళ్ళు లార్డ్ యావే గురించి, యెహోవా దేవుని గురించి ప్రకటించడం. మెనీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. అనేక మంది విశ్వసించారు. ఫర్ హీ బ్యాక్డ్ అప్ హిస్ మెసేజ్ ఆఫ్ గ్రేస్. ఆ సందేశానికి ప్రభు ఏం చేశాడంటే, ఆ కృపా సందేశానికి, ఆ కృపా సత్యాలకి విత్ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్ పెర్ఫార్మ్స్ బై ద అపోజల్స్, సందేశానికి సూచక్రియలను జతపరిచాడు. వాళ్ళు సందేశం మాత్రం చెప్పారు, సందేశానికి దేవుడు సూచక్రియలను కలిపాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే పరిశుద్ధుల ప్రార్థనలు చేయబడ్డాయి. పరిశుద్ధుల ప్రార్థనలతో చేయబడ్డానికి బహుధూపద్రవ్యాలు ఒక దేవదూతకి ఇవ్వబడ్డాయి. ప్రార్థనలతో ఆ ధూపద్రవ్యాలు కలిసాయి, పైకి వెళ్ళాయి, దేవుని సన్నిధికి వెళ్ళాయి, 3వ ఆకాశంలో ఉన్నటువంటి స్వర్గంలో కూర్చున్నటువంటి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాయి అనే సంగతి మనకు తెలుసు. ఇక్కడ కూడా అలాగే రాయబడింది, లార్డ్ యాడెడ్, లేకపోతే బ్యాక్ అప్ హిస్ మెసేజ్ ఆఫ్ గ్రేస్. రాజ్యసువార్త అని కాదు, కృపా సువార్త, గ్లోరియస్ గాస్పల్ అని కాదు, ద గ్రేస్ గాస్పల్. ఆ గాస్పల్ని మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్. దేవుని స్తోత్రం. దేవుడు ఒట్టిగా సువార్తను మాత్రమే ప్రజలకు తెలియజేసేవాడు కాదు, సువార్తను సూచక క్రియలతో. సువార్త సూచక్రియలు అనేవి విడదీయరాని ఒక అనుబంధం. అవి జంట, ఒక సయామిస్ ట్విన్స్ లాంటి, లేకపోతే సయామిస్ కవల లాంటి విడదీయరానటువంటి అభేద్యమైనటువంటి ఒక జంట. అది ఉంటే ఇది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటే భార్యాభర్తలు లాంటివి అనుకోండి, అది ఉంటే ఇది ఉంటుంది అన్నట్టుగా ఉంటాయి. అటువంటి బంధం అన్నమాట ఇది సువార్తకి సూచక్రియలకి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం మనకు తెలిసిన విషయమే. అపోస్తులు ఈకోనియా అనేటువంటి ప్రదేశంలో చేసిన విషయం. అక్కడ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ ద్వారం మూయబడి ఉంటుందో అక్కడ ద్వారం తెరవబడుతుంది. ఎక్కడ వ్యతిరేకత ఉంటుందో అక్కడ అనుకూలత ఉంటుంది. ఎక్కడ తిరస్కారం ఉంటుందో అక్కడ పురస్కారం కూడా ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి 2 ఒకే చోట ఉండొచ్చు. ఒకే చోట అంటే ఎగ్జాక్ట్ ఒకే చోట అనను, కానీ ఒకే ఏరియాలో కావచ్చు,
ఈకోనియాలోనే అక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, సకారాత్మకమైనది ఉంది, వ్యతిరేకాత్మకమైనది ఉంది. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ దేవుడు ఒకే చోట పెట్టాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే విషయాలు, వారు ప్రభువుని ఆనుకొని, ప్రభువు మీద ఆధారపడి, అక్కడ 3వ వచనం ప్రీచింగ్ బోల్డ్లీ అండ్ ప్రభువును ఆనుకొని అనేటువంటి ఫర్ హీ బ్యాక్డ్ అప్ హిస్ మెసేజ్. ప్రభువును ఆనుకొని అనే మాట మనకి ఇక్కడ కనిపించడం లేదు, కానీ ప్రభు మీద ఆధారపడి ఒక గోడ మీద ఆనుకున్నట్లుగా, ఒక స్తంభం మీద ఆనుకున్నట్టుగా అలాగా ఆధారపడ్డారు అనే మాటను మనం చూస్తున్నాం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వాళ్ళు ప్రభు పట్ల తమ విశ్వాసమును విడవక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలా కాలం ఉన్నారు. ప్రభు వాళ్ళకు అద్భుతాలను మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేశాడు. తన అనుగ్రహాన్ని గురించి ఆయన రుజువు చేశాడు. హీ ప్రూవ్డ్ హిస్ గ్రేస్ ఆర్ మెర్సీ. In spite of this, they spent time there speaking boldly in the Lord. ప్రభు నందు వాళ్ళు ధైర్యంగా లేకపోతే బలంగా ప్రభావితంగా మాట్లాడడం ఆరంభించాడు. Who testified to the word of his grace by granting signs and miracles to be done by their hands. అపోస్తుల యొక్క చేతుల ద్వారా, అంటే చేతుల ద్వారా అంటే వాళ్ళ ద్వారానే. దేవుని స్తోత్రం. మన టైటిల్ సేవా కార్యాలు అంటే సేవలో జరిగే కార్యాలు, పరిచర్యలో జరిగే కార్యాలు, ప్రభు పనిలో జరిగేటువంటి కార్యాలు. ఈ అధ్యాయంలో నుంచి మీకు 5 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఏం దేవుడు చేస్తాడు, సేవలో ఉన్నటువంటి విషయాలు ఏంటి. సేవ అంటే ఒకటి మాత్రమే కాదు. సేవ అంటే వేరు వేరు నానా విధములైన సేవ ఉంది, నానా విధములైన పరిచర్య ఉంది. మినిస్ట్రీ అంతా ఒకటి కాదు, రకరకాల మినిస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఒక్క మినిస్ట్రీలో కూడా ఉన్నటువంటి విభాగాలు, వేరు విధానాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. 14వ అధ్యాయం 3వ వచనం, అది మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. 3వ వాక్యం, సాక్ష్యము ఇప్పించడం. సాక్ష్యము, టెస్టిమోనీ, టెస్టిఫైయింగ్. సాక్ష్యం ఇప్పించడం అనేటువంటి విషయాన్ని, మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. సేవలో సాక్ష్యం అనగా దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నా తలనొప్పి తగ్గించాడు, కాళ్ళ నొప్పులు తగ్గించాడు, కీళ్ళ నొప్పులు తగ్గించాడు అని సాక్ష్యం మాత్రమే కాదు, జరిగిన కార్యానికని కాదు, కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించాడు. వాక్యానికి సాక్ష్యం, ప్రభు జరిగించిన కార్యానికి సాక్ష్యం ఓకే, ఇక్కడ వాక్యానికి ఆయన సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. పరిచర్యలో సాక్ష్యం ఇవ్వడం, సాక్ష్యం ఇప్పించబడడం అనే దేవుడే సాక్ష్యం ఇప్పించాడు అపోస్తుల ద్వారా. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటన ద్వారా, సూచక్రియలు జరిగించడం ద్వారా ఆయన సాక్ష్యం ఇప్పించాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం. పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించారు. పారిపోయారు. పిరికోళ్ళని అనుకుందాం, సరే పిరికోళ్ళని ముద్రేద్దాం, నష్టం లేదు. కానీ వాళ్ళు ప్రకటించారు. తామున్న చోట అనువుగాని చోటని భావించి వేరొక చోట వారు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోయారు. అసలు ప్రకటించే పని నుంచి విరమించుకోలేదు వాళ్ళు. వద్దండి, ఈ పని వద్దండి, మా వల్ల కాదండి అని కాకుండా ఆ పనిని వాళ్ళు కంటిన్యూ చేశారు. కాస్త బ్రేక్ తీసుకున్నారే కానీ వాళ్ళు పూర్తిగా స్టాప్ చేయలేదనే సంగతిని మేము గుర్తు చేసుకోవాలి. రెండో విషయము 15వ వచనంలో కూడా మనం చూడొచ్చు. అక్కడ రాయబడిన మాట, చివరి మాట, సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. వీఆర్ ప్రీచింగ్. స్తోత్రం. ప్రకటించడం. పరిచర్యలో, సేవా కార్యాల్లో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి సాక్ష్యం ఇవ్వడం, రెండోది ప్రకటించడం, డిక్లేరింగ్ ఆర్ ప్రీచింగ్ ఆర్ ప్రొక్లైమింగ్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 21వ వచనం. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత దేవుని స్తోత్రం. చాలండి. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు,
వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ రాయబడిన మాట, ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేసి, ఆటోమేటిక్గా శిష్యులు అయ్యారని కాదు, శిష్యులను తయారు చేశారు. సువార్థీకరణ, శిష్యత్వం, ఎవాంజలైజేషన్ అండ్ డిసైప్లింగ్, ఇవి రెండు గ్రేట్ కమిషన్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి గొప్ప ఆజ్ఞలో, అంత్య ఆజ్ఞలో, లాస్ట్ కమాండ్మెంట్లో, కమిషన్లో చెప్పబడిన విషయాలు ఇవి రెండు. మత్తయి సువార్త 28లో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నట్టు ఆ లాస్ట్ మెసేజ్ని మనం మిక్స్ చేసుకొని క్లబ్ చేసి మనం ఆలోచించినప్పుడు రెండు విషయాలు మనం అర్థం చేసుకోగలం. శిష్యత్వం ఉంది, సువార్థీకరణ ఉంది. ఈ రోజులో సువార్థీకరణ ఉంది, శిష్యత్వం లోపించింది చాలా చోట్ల. ఒకవేళ శిష్యత్వమే ఉంది, సువార్థీకరణ లోపిస్తుంది. కాబట్టి సువార్థీకరణ, శిష్యత్వం అనే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తగిన పిలుపు, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు సంఘ కాపరిగా అయితే, నేను ఒక సంఘాన్ని నడిపించుకుంటూ ఒక 10 మందో, 20 మందో, 30 మందో, 40 మందో, 50 మందో, 100 మంది సంఘాన్ని నడిపించుకుంటూ అక్కడున్న విశ్వాసుల్ని నేను శిష్యత్వపు అనుభవంలో శిష్యులుగా చేస్తూ ఉంటాను. శిష్యుల మనసులను దృఢపరుస్తూ ఉంటాను నేను. అది నేను చేసే పని. అదే సమయంలో నాకు తీరిక దొరికినప్పుడల్లా వారి మధ్యలో కార్యక్రమాలు లేకుండా నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నేను సువార్థీకరణ చేస్తాను. సువార్థీకరణ చేసి సువార్త ప్రకటించి రక్షింపబడ్డ వాళ్ళని, అమ్మ మా మందిరం పలానా చోట ఉందండి, మీరు అక్కడికి రావచ్చు అని ఆహ్వానించవచ్చు. సువార్థీకరణ అనేది శిష్యత్వంలో నడిపిస్తుంది. సువార్థీకరణ చేయబడిన వారు, సువార్థీకరణ అనుభవం పొందిన వారు శిష్యత్వ అనుభవంలోకి వచ్చినప్పుడు వాళ్ళు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఊటే స్వార్థ విన్న వాళ్ళందరూ స్వర్గరాజ్యంలో ప్రవేశించలేరు. స్వర్గరాజ్యంలో ప్రవేశించాలంటే సువార్తను విని లేకపోతే విశ్వసించి శిష్యులుగా మారి లేకపోతే శిష్యులుగా కొనసాగుతుంటే తప్ప స్వర్గరాజ్యంలో, దేవరాజ్యంలో ప్రవేశించలేరు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, మేకింగ్ డిసైపుల్స్, టెస్టిఫైయింగ్, ప్రీచింగ్, మేకింగ్ డిసైపుల్స్. శిష్యులను తమ కోసం శిష్యులను కాదు, ఎవరి సువార్త అయితే విన్నారో, ఏ యేసు సువార్త అయితే విన్నారో ఆ యేసుకు శిష్యులుగా చేయడం, ఆ యేసును గురువుగా కలిగి ఉండమని బోధించడం, ఆ యేసుతో అనుదినం, ఆ గురువుతో అనుబంధనం, సంబంధం కలిగి ఉండమని చెప్పడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యత్వం స్థానిక 4 గోడల మధ్యలో జరగాలి. సువార్థీకరణ 4 దిక్కుల్లో జరగాలి. ఒకటి 4 దిక్కుల్లో జరిగేది, రెండోది 4 గోడల మధ్యలో జరిగేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు ఒకరో ఇద్దరు ఉన్నారనుకుందాం, 4 గోడల మధ్యలో సువార్థీకరణ కూడా జరుగుతుంది. సువార్థీకరణ ఖచ్చితంగా 4 దిక్కుల్లో జరగాలి, ఓపెన్ ఎయిర్లో జరగాలి అనేం లేదు. పర్సనల్ ఎవాంజలిజం అయినప్పుడు 4 గోడల మధ్యలో జరుగుతుంది. దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయాలు. తర్వాత విషయం 14వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. శిష్యుల మనసులను దృఢము కానటువంటి, అస్థిరమైనటువంటి శిష్యుల యొక్క మనసులను, సహోదరుల యొక్క మనసులను, సంఘ సభ్యుల యొక్క మనసులను, కొత్తగా వచ్చినటువంటి వారి మనసుల్ని వాళ్ళు దృఢపరచి, స్తోత్రం, కన్ఫర్మ్ చేసి, దృఢీకరణ కన్ఫర్మ్ చేసి, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. స్ట్రెంథెనింగ్ ద సోల్స్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యుల యొక్క మనసులని కాదు, వాళ్ళ ఆత్మలను బలపరిచి, ఎగ్జార్టింగ్ దెమ్ టు కంటిన్యూ ఇన్ ఫెయిత్. విశ్వాసములో కొనసాగండి, విశ్వాసములో వెనకంజ వేయొద్దు అని. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటిస్తున్నారు. ఎగ్జార్టింగ్ దెమ్, ఎగ్జార్టేషన్ ఇస్తున్నారు అనగా హెచ్చరిస్తున్నారు. ఉపదేశం చేస్తున్నారని కానీ హెచ్చరిస్తున్నారు. హెచ్చరించడం, వార్నింగ్ ఇవ్వడం అని బతిలాడుకుంటున్నారని కాదు, అలాగని ఆజ్ఞాపిస్తున్నారని కదా. దానివల్ల ఏదో ప్రమాదం ఉంది. అనేకమైన శ్రమలు అనుభవించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. అనేకమైన శ్రమలు ఉన్నాయి. శ్రమల వలన మనం స్వర్గానికి వెళ్తాం. సువార్థీకరణ శిష్యత్వం, శిష్యత్వంలోంచి శ్రమానుభవం, శ్రమానుభవంలోంచి స్వర్గానుభవంలోకి మనం వెళ్తాం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకటి సాక్ష్యం ఇవ్వడం,
రెండవది ప్రకటించడం, మూడవది శిష్యులను చేయడం, శిష్యులను తయారు చేసుకోవడం, నాలుగవది హెచ్చరించడం, ఐదవ విషయము సేవా కార్యక్రమంలో భాగాలు లేకపోతే సేవా విధానంలో వేరువేరు కోణాలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. 14వ అధ్యాయము 25వ వచనం. మరియు స్తోత్రం. పెర్గాలో వాక్యము బోధించి అతలియకు దిగి వచ్చి స్తోత్రం. అక్కడ నుండి స్తోత్రం వాక్యమును పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వచ్చింది. అనగా వీళ్ళు ఎక్కడెక్కడ బోధించారనేటువంటి ఆ రిపోర్ట్ ఇస్తున్నాడు. దానిలో భాగంగా రాయబడింది 25వ వచనంలో, అండ్ వెన్ దే హ్యాడ్ స్పోకెన్ ద వర్డ్ ఇన్ పెర్గా దే వెంట్ డౌన్ టు అతాలియా. అతాలియాకు వాళ్ళు దిగి వెళ్ళిరి. దిగి వెళ్ళారంటే అతాలియా అనేది లోయ అని కాదు దాని అర్థం. సముద్ర మట్టానికి దిగువగా ఉన్న దే వెంట్ డౌన్ అని అర్థం చేసుకోవాలి. వెన్ దే హ్యాడ్ స్పోకెన్ ద వర్డ్, వాక్యాన్ని బోధించిన తర్వాత, బోధించడం, ఇట్స్ నాట్ టీచింగ్, ఇట్స్ ప్రీచింగ్. దేవుని స్తోత్రం. అనగా పరిచర్యలో ప్రీచింగ్ ఉంది, టీచింగ్ ఉంది, టెస్టిఫైయింగ్ ఉంది, మేకింగ్ డిసైపుల్స్ ఉంది, డిక్లరింగ్ ఉంది, వార్నింగ్ ఉంది. ఇన్ని విషయాలు ఉన్నాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ పరిచర్యలో కనిపించినటువంటి లేకపోతే ఉపయోగించినటువంటి వేరు పదాలు అంతా టోటల్ దీని యొక్క ఉద్దేశం పరిచర్యే, మినిస్ట్రీయే, సర్వీస్ ఆఫ్ ది లార్డే. కానీ దాంట్లో ఉన్న వేరు కోణ సాక్ష్యం ఇవ్వడం, ప్రకటించడం, శిష్యులు చేయడం, హెచ్చరించడం, బోధించడం. వారికి వాక్యమును బోధించి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వల్ల వారికి బోధించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సేవా కార్యక్రమాల్లో మనం ముందుకు సాగుదాం. సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్న వారు వెనకంజ వేయకుండా ముందుకు సాగునట్లుగా, తద్వారా అనేక మంది మనసులు దృఢపరచబడి దేవుని రాజ్యానికి సిద్ధపడినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.